వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. మిషన్ మీనాక్షి తెలంగాణ కాంగ్రెస్లో ఇది ఒక ఆసక్తికర అంశంగా మారింది. మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఆమె వచ్చిన నుంచి కూడా తనదైన మార్కు చూపిస్తున్నారు. ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఇన్ఛార్జీల మీద, అధికారంలోకి రాకముందు కూడా మాణిక్రావు ఠాకరే, ఆ తర్వాత వచ్చిన మిగిలిన ఇన్ఛార్జీల మీద కూడా ఎక్కడో చిన్న చిత్క ఆరోపణలు, విమర్శలు వచ్చేవి. అయితే మీనాక్షి నటరాజన్ మీద మాత్రం ఇప్పటివరకు పార్టీ పరంగా చాలా సింప్లిసిటీగా పార్టీని క్రమశిక్షణలో నడుపుతున్న ఒక ఇన్ఛార్జిగా ఆమెకు ఒక ప్రత్యేక ఇమేజ్ వచ్చింది. ఆమె రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు కావడం, మిగిలిన నాయకులంతా కూడా భయభక్తుల్లో ఆమెతో ఉండడం, ఆమె కూడా చాలా హుందాగా, డిగ్నిఫైడ్గా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తుండడం, ఈ అన్ని కారణాలతో మీనాక్షి నటరాజన్కు ఒక ప్రత్యేక ఇమేజ్ సొంతమైంది. ఇప్పుడు ఆ ఇమేజ్తో ఆమె తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎల్లుండి నుంచే, ఈ ఎల్లుండి అంటే 31వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పాదయాత్ర జరగబోతుంది. ముందుగా పరిగి నియోజకవర్గంలో ఈ నెల 31వ తేదీ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. అక్కడే ఆమె ఉంటారు. ఆ తర్వాత ఆందోళ్, మెదక్ జిల్లాలోని నియోజకవర్గంలో పాదయాత్ర ఉంటుంది ఆగస్టు 2 రోజు. తర్వాత ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఆగస్టు 3న, ఖానాపూర్, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో ఆగస్టు 4న, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ఆగస్టు 5న, వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేటలో ఆగస్టు 6న. దాదాపు ఇలా ఆర్మూర్, పరిగి మినహాయిస్తే మిగిలిన అన్ని ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇట్లా పాదయాత్రకు ఒక 1 వీక్ షెడ్యూల్ ఆమె ఖరారు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ఉండబోతుంది. దీనికోసం ఒక ప్రత్యేక కమిటీ కూడా వేశారు. అందులో ఎంఎస్ రాజ్ ఠాగూర్, తర్వాత శంకర్ నాయక్ ఎమ్మెల్సీ, డాక్టర్ వెంకటేష్, జూలూరు ధనలక్ష్మి, పులి అనిల్ కుమార్, ఈ 5గురితో ఒక కమిటీ వేశారు ఆమె పాదయాత్ర కోసం. ఇందులో పెద్ద విశేషం ఏం లేదు. ప్రజల సమస్యలు ఏంటి, కార్యకర్తల్లో ఉన్న అభిప్రాయం ఏంటి తెలుసుకునే యత్నంలో భాగంగా ఈ పాదయాత్రగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఎప్పుడైనా పార్టీని బలోపేతం చేసేందుకు ఆ రాష్ట్రంలో ఉన్న నాయకులు, చంద్రబాబు నాయుడు కానీ జగన్ గారు కానీ, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇలాంటి వాళ్ళంతా పాదయాత్రలు చేశారు. ఏ రాష్ట్రంలో వాళ్ళ అధికారం కోసం చేశారు. తర్వాత ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. కానీ ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ హోదాలో మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు దిగడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆ పాదయాత్ర కూడా రాహుల్ సూచన మేరకు చేస్తున్నారనే సమాచారం మరింత హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశంపై అసలు ఆమె పాదయాత్ర ఉద్దేశం ఏంటి, ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా గాడిన పెట్టేందుకు దోహదపడుతుందా, కాంగ్రెస్ పార్టీలో అనుమానాలకు తావిస్తుందా, అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటి, ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు జన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ గారు, ఎల్లుండి నుంచి జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు కూడా, అంటే 1 వీక్ పాదయాత్ర షెడ్యూల్ కూడా పెట్టుకొని రంగంలోకి దిగుతున్నారు మీనాక్షి నటరాజన్. అంటే ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పాదయాత్రకు దిగడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అఫ్కోర్స్ మీనాక్షి నటరాజన్ గతంలో కూడా భూదాన్ ఉద్యమం సందర్భంగా దాదాపు 600 కిలోమీటర్లు 2023లో అది ఇక్కడే ప్రారంభమైంది. భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని అక్కడ గాంధీ క్షేత్రం వరకు కూడా ఆ పాదయాత్ర జరిగింది. చాలా పెద్ద ఎత్తున సూర్యోదయ సంకల్ప యాత్ర పేరుతో గాంధీ ఆశ్రమం, వాద్రా, మహారాష్ట్ర 600 కిలోమీటర్లు చేశారు ఆమె. అది వేరు. ఒక పార్టీ నాయకురాలిగా, కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిగా అప్పుడు చేయడం వేరు. ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆమె పాదయాత్రకు తెలంగాణ వ్యాప్తంగా సన్నాహాలు చేసుకోవడాన్ని ఎలా చూడొచ్చు, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా మీరు చెప్పిన షెడ్యూల్ ప్రకారం చూసిన టిపికల్ పాదయాత్ర కాదు. పాదయాత్ర అంటే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటారు. అది బ్రేక్ లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కో రోజు అంటూ ఉండదు. సో ఒక స్ట్రెచ్ కంటిన్యూస్ గా నడుస్తుంది. మాక్సిమం అయితే ఓ బ్రేక్ ఇచ్చాక సాధారణంగా బ్రేక్ లేకుండా నడుస్తుంది. బ్రేక్ ఇస్తే ఒకవేళ బ్రేక్ దగ్గర నుంచి మళ్ళీ ఏదన్నా అవాంతరం ఏర్పడితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందువల్ల దీన్ని పాదయాత్ర అనడం కన్నా ఫీల్డ్ యాత్ర అనడం బెటర్ ఏమో. ఫీల్డ్ లోకి ఆమె వెళ్తున్నారు. సో నమస్తే తెలంగాణ విమర్శనాత్మకంగా ఎట్లని పెట్టినా ఫీల్డ్ లోకి మీనాక్షి, సైడ్ కు రేవంత్ సైడ్ అయ్యాడా అనే యాంగిల్ పెట్టారు. సో అందువల్ల ఆమె ఫీల్డ్ లోకి వెళ్తోంది తప్ప పాదయాత్ర అని అనలేం. టిపికల్ పాదయాత్ర కాదు ఒకటి. రెండవది, ఆమె ఫీల్డ్ లోకి వెళ్ళడం కూడా ఒక్కతే వెళ్ళడం లేదు. మీరు గమనిస్తే ఇవాళ వచ్చిన మీడియాలో వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్తున్నారు. ఒక రకంగా మనకు క్యారవాన్ అంటారే
అవును. సో క్యారవాన్ కాన్సెప్ట్ అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మనకు పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు మీనాక్షి నటరాజన్తో సహా పిసిసి అధ్యక్షునితో సహా జనంలోకి వెళ్లడం, క్షేత్రస్థాయికి వెళ్లడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడం ఒక ప్రాసెస్. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నాయకులు ఒక్క విధంగా అనుసరించవచ్చు. మీకు గుర్తునే ఉంటుంది, హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన జాతీయ కార్యవర్గ సభ్యులలో ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్లారు. 119 కాన్స్టిట్యున్సీస్కి వెళ్లారు. వెళ్లి మళ్ళీ వచ్చి రాష్ట్ర పార్టీకి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలోనే ఎన్నికలకు ముందు 2 ప్రశ్నలు మమ్మల్ని ఎక్కడికి పోయిన అడుగుతున్నారు, బండి సంజయ్ ఎందుకు మార్చారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని. సో అప్పుడే వచ్చి వాళ్ళు చెప్పారు. అందువల్ల ఇది బీజేపీ స్టైల్ కూడా. మీరు జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు వాళ్ళకి ఏం సంబంధం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీజేపీ నాయకులు 119 నియోజకవర్గాలకు వెళ్లారు కదా. సో అదొక స్టైల్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కొత్త స్టైల్. పార్టీ రాష్ట్ర వ్యవహారాలు, ఆమె ముఖ్యమంత్రి పదవికి పోటీ కాదు, ఆమె ఇక్కడ సీఎం అయ్యే అవకాశము లేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చే సమస్య ఏంటంటే మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చూశాం. రేవంత్ పాదయాత్ర అంటే బట్టి పాదయాత్ర, మహేష్ కుమార్ మన మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర, ఇదే వివాదాలు కూడా ఎవరి పాదయాత్ర ఏంటి అని. మహేశ్వర్ రెడ్డి కూడా పాదయాత్ర జరిపారు. సో ఇప్పుడు కూడా ఎవరు పాదయాత్ర జరిపితే మళ్ళీ ఎవరు, అప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ముఖ్యమంత్రిగా అడగబోతున్నా. జనరల్ గా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి, అఫ్ కోర్స్ ఇది పాదయాత్ర ఫీల్డ్ యాత్ర పక్కన పెడితే ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నారు, అక్కడ దాదాపు 5-10 కిలోమీటర్లు తిరుగుతున్నారు ఒక రోజంతా. ఇది పాదయాత్ర, అది వాళ్ళే పాదయాత్ర అని ప్రకటించారు. సరే, మీరు అన్నట్టు దీన్ని శ్రమదానం కూడా ఉంది అందులో. పాదయాత్ర, శ్రమదానం మధ్యలో ఈ 2 యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే అది ఏంటంటే ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళ ఉద్దేశం. అది పాదయాత్ర, ఫీల్డ్ యాత్ర, శ్రమదానం పక్కన పెడితే మీనాక్షి గారు నేరుగా వెళ్ళి మహేష్ కుమార్ గౌడ్తో పాటు వెళ్ళి ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం, జనరల్గా ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడం, సమస్యలు తెలుసుకోవడం, సాల్వ్ చేస్తామని మాట ఇవ్వడం, ఇది ముఖ్యమంత్రి అభ్యర్థులు లేకుంటే రాష్ట్రంలో ఇమేజ్ బిల్డప్ కోసం చేసే ప్రయత్నంలో భాగంగా నాయకులు చేశారు చాలా సందర్భాల్లో. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆమె గాంధీ భవన్లో కూర్చొని రివ్యూలు చేయడం, డైరెక్షన్ ఇవ్వడం, ఇలాంటి అంటే ఇప్పటివరకు ఎవరైనా అలానే చేశారు. ఇప్పుడు ఈమె కొత్త స్టాండ్ తీసుకొని కొత్త స్ట్రాటజీతో వెళ్ళడం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందా? ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది ఒకటి. రెండోది, రాహుల్ డైరెక్షన్లోనే, రాహులే ఇలా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది తెలుసుకోమన్నారు అనే ఒక చర్చ పార్టీలో ఉంది. అంటే ఒకటి, రాహుల్ గాంధీ చెప్పి ఉంటే కూడా చెప్పిండొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో రిఫార్మ్స్ కొరకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఓల్డ్ గార్డ్ వినడం లేదు. ఈ చర్చ అంతా కూడా జరిగింది. ఈవెన్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీఎల్ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ ను ఆ సంస్థల్లో తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. ఇవన్నీ మనం చూసాం రాహుల్ గాంధీ చుట్టూ. లేదు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అని ఒకటి చేశారు, అది మీకు గుర్తుండే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, భారత్ జోడో యాత్ర జరిపారు. తర్వాత కూడా మళ్ళీ ఈస్ట్ వెస్ట్ కూడా ఇంకో యాత్ర జరిపారు. సో భారత్ న్యాయ్ యాత్ర కూడా జరిపారు. తర్వాత మీకు భారత్ జోడో యాత్రమో కంటిన్యూస్ గా పాదయాత్ర, అది భారత్ న్యాయ్ యాత్రమో కొంత హైబ్రిడ్ యాత్ర. సో అందువల్ల ఇప్పుడు అది రాహుల్ గాంధీ చెప్పడం కూడా ఒక రాహుల్ గాంధీ చెప్పాడంటే మీనాక్షి నటరాజన్ యాత్ర కాంగ్రెస్ శ్రేణులంతా ఏకమవుతారు కదా. లేకపోతే మళ్ళీ అందులో ఒకరు సపోర్ట్ చేస్తే ఒకరు సపోర్ట్ చేయరు. ముఖ్యమంత్రి పాదయాత్ర చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంటిన్యూస్ గా పార్టీని పునర్జీవింపజేయడానికి యాత్రలు చేయలేడు. ఎందుకంటే గవర్నెన్స్ దెబ్బతింటది, విమర్శలు పాల్గొనవుతారు. ముఖ్యమంత్రి కాకుండా వేరే పార్టీ నాయకులు వెళ్లినా మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రికి కాంపిటీషన్ గా పవర్ సెంటర్ ఎమర్జ్ చేయాలన్న విమర్శలు కూడా వస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండగా బట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్రలు చేశారనుకోండి, మళ్ళీ ఒక పవర్ సెంటర్ వస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర చేసిన కన్నా మీనాక్షి పాదయాత్ర చేస్తే పార్టీలో అది హై ప్రొఫైల్ యాత్రగా మారుతుంది. నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ ఒక్కడే పాదయాత్ర చేస్తుంటే మీరు నేను మాట్లాడుకునే వాళ్ళం టీవీలో. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కనుకనే మనం మాట్లాడుకుంటున్నాం. అందువల్ల ఇది మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అని మన మీడియాలో రాయొచ్చు, కానీ రియాలిటీ కాంగ్రెస్ నాయకుల ఫీల్డ్ యాత్ర. ఒక మీనాక్షి నటరాజన్ వెళ్ళడం లేదు, మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్తున్నాడు.
కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు కదా. ఒక రకంగా కాంగ్రెస్ పీపుల్స్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఇది. మీకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేశారు. ఇలా రాజకీయ నాయకులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి పార్టీ శ్రేణు సాధారణ కార్యకర్తల వరకు వెళ్లి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది ఒక హెల్తీ పద్ధతి. గాంధీ భవన్లో కూర్చుంటే ఏమొస్తుంది, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్. ఆ వరంగల్లో మీకు కొండా మురళి ఒకవైపు ఎమ్మెల్యేలు ఒకవైపు వచ్చి కంప్లైంట్ చేసుకున్నారు చూడండి. కంప్లైంట్ల గందరగోళం తప్ప ఏముంటది గాంధీ భవన్లో కూర్చుంటే. అసలు రియల్ పిక్చర్ అర్థం కూడా కాదు. నాయకులు కార్యకర్త జనంలోకి వెళ్తేనే కదా పిక్చర్ అర్థమయ్యేది. అందువల్ల అదొక పద్ధతి. మీకు నరేంద్ర మోడీది ఒక స్టైల్ మీరు చూడండి. ఎక్కడికి పోయినా పార్టీ కార్యకర్తల మీటింగ్లు అటెండ్ అవుతాడు. ఈవెన్ మా అమిత్ షా కూడా పార్టీ కార్యకర్తల మీటింగ్ అనే కాకుండా పోడు. మీరు చాలా సందర్భాల్లో పార్టీ ఎక్స్టెండెడ్ కమిటీ మీటింగ్లని వాళ్ళు అటెండ్ అవుతుంటారు. అందువల్ల పొలిటికల్ పార్టీస్ అనేది రీఇన్వెంటింగ్ దెమ్సెల్స్. ఈ కాలం డిస్రప్టివ్ ఇన్నోవేషన్ యుగం కదా. పర్ఫార్మర్ పెరిష్ అని ఎన్నికల కాలం అన్నారు. ఇప్పుడు ఇన్నోవేట్ ఆర్ పెరిష్ అంటున్నారు. ప్రతి దాంట్లో ఏదో ఒక ఇన్నోవేషన్ తీసుకురావాల్సిందే. అందువల్ల పొలిటికల్ ఇన్నోవేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లుంది. నాగేశ్వర్ గారు, ఇప్పుడు అంటే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర మనం చర్చిస్తున్నాం. అఫ్ కోర్స్ అది పార్టీ బలోపేతానికి యూజ్ అవుతుంది, రాహుల్ డైరెక్షన్ ఉన్నా ఏమున్నా కూడా. అయితే గతంలో కూడా మీనాక్షి నటరాజన్ కంపారిటివ్లీ మిగిలిన ఇన్ఛార్జీల కంటే కొంత అగ్రెసివ్గా, కొంత ప్రోయాక్టివ్గా బిహేవ్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, కంచ గచ్చిబౌలి వ్యవహారంలో నేరుగా సెక్రటేరియట్కి వెళ్ళి అప్పుడు మంత్రివర్గ సబ్ కమిటీ మన బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళతో భేటీ అయి చర్చలు జరిపారు. ఆ తర్వాత మొన్న ఫ్యాక్టరీలో ఒక పేలుడు జరిగితే అక్కడికి స్వయంగా వెళ్ళి పర్యవేక్షించి పరిశీలించి వచ్చారు. అంటే ఇలా ప్రోయాక్టివ్గా వెళ్ళడం అనే దాన్ని దేనికి సంకేతంగా చూడాలి మనం? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రకరకాల గ్రూపులు ఉన్న పార్టీ అది. ఒకరికి కుర్చీ ఒకరు లాక్కునే పార్టీ, ఒకరి వెనకాల ఇంకోరు కుంపటి పెట్టే పార్టీ అది. అందువల్ల ఆ పార్టీని ఒక డైరెక్షన్ లో పెట్టడానికి హైకమాండ్ అంబాసిడర్ గా ఆమె పనిచేయడం. ఎందుకంటే గతంలో ఉన్న మణికంఠ ఠాకూర్ కానీ ఇంకోరు కానీ వాళ్లకు మీనాక్షి నటరాజన్ ఉన్న తేడా మనకు కనబడుతుంది. ఒకటి, మీనాక్షి నటరాజన్ ఫలానా నాయకుడితో కుమ్ముక్కయ్యారు. ఇప్పుడు మణికంఠ ఠాకూర్ పైన ఓపెన్ గానే ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నవారు కూడా ఆ రోజులో కంప్లైంట్ చేశారు. మణికంఠ ఠాకూర్ మేనేజ్ అయిపోయాడని, ఆయనను కొనేశారని ఇట్లా కూడా కంప్లైంట్ చేశారు. సో సహజంగా కాంగ్రెస్ ఇన్ఛార్జీల పైన ఒక విమర్శ ఉంటుంది. వాళ్ళు అటో ఇటో ఎవరో ఒకరికి అనుకూలంగా ఉన్నారు గ్రూపులలో అని. మీనాక్షి నటరాజన్ పైన ఆ రకమైన పేరు ఏది రాలేదు. ఆమె రేవంత్ రెడ్డికి అనుకూలమనో రేవంత్ రెడ్డికి వ్యతిరేకమనో. అందువల్ల ఇదొక అడ్వాంటేజ్. అంటే ఆమె వచ్చి ఇక్కడ ఉన్న పార్టీ గ్రూపుల్లో ఒక సైడ్ తీసుకుని ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని బలోపేతం చేయడం లేదు. ఆమె పార్టీ బలోపేతానికి మాత్రమే కృషి చేస్తోంది అనే ఒక సంకేతం పోయింది. రెండోది, ఆమె రాహుల్ గాంధీకి ఉన్నటువంటి సాన్నిహిత్య రీత్యా కూడా ఆమెను ఎవరు ప్రశ్నించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమెకు వేరే వాళ్ళకి రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్ గా రాహుల్ గాంధీకే రిపోర్ట్ చేస్తుంది కనుక. ఇప్పుడు కేసీ వేణుగోపాల్కో ఇంకోరికో రిపోర్ట్ చేయడం కన్నా నేరుగా రాహుల్ గాంధీకి రిపోర్ట్ చేస్తారంటే మిగతా కాంగ్రెస్ నాయకులంతా వాళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. మూడోది, ఆమె మోర్ అకాడమిక్ కూడా. వాట్ ఐ హర్డ్ ఈస్ షీఈ్ వెరీ అకాడమిక్ గా కూడా షీఈ్ వెరీ వెరీ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అని. సో కొంత అధ్యయనము, కొంత ఫీల్డ్ లెవెల్ స్టడీ అలవాటు ఉన్నప్పుడు. అందుకే మీరు కరెక్ట్ గా గుర్తు చేశారు. కంచె గచ్చబోలప్పుడు కూడా ఆమె చాలా సివిల్ సొసైటీ ప్రతినిధులతో కూడా మాట్లాడారు, మీకు గుర్తుంటే. సో ఈ పౌర సమాజ ప్రతినిధులతో, ఎందుకంటే ఆమెకు సివిల్ సొసైటీ యాక్టివిజంతో కూడా సంబంధాలు ఉన్నాయి. సో ఆమెకు సివిల్ సొసైటీ యాక్టివిజంతో సంబంధం ఉంది. సో ఆమెకు ఉన్నటువంటి నాలుగోది మీరు అన్నట్లు నిరాడంబరత్వం. ఆమె గాంధీ భవన్ కు వచ్చిన సొంత క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇవన్నీ మన పేపర్లో చదివాం. వీళ్ళు హడావుడి చేసి స్టార్ హోటల్ అకామిడేషన్లు, పెద్ద పెద్ద కార్లు, కాన్వాయ్లు. అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్న సమయంలో ఇన్ఛార్జ్ అంటే ప్రిన్స్ లేదా ప్రిన్సెస్ లాగా ఉంటారు. ఎక్కడ లేని ఇప్పుడు యువరానో సామంత రాజ్యానికి వస్తే ఎలా గౌరవిస్తారో చక్రవర్తి తరఫున అంత అడావుడు ఉంటుంది. కానీ అలా లేకుండా ఆమె అన్నిటి ఆ పక్క పట్టేసి తన పని దాన్ని మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా అని వెళ్ళిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల మీకు బీజేపీలో కూడా సెంట్రల్ ఇన్ఛార్జెస్ పైన విమర్శలు వచ్చాయి. సునీల్ బన్సల్, మీకు బండి సంజయ్ కి గ్యాప్ ఉంది,
సునీల్ బన్సల్ ఈటల రాజేందర్కి అనుకూలంగా వ్యవహరించాడు అని ఇప్పుడు బీజేపీ ఇన్ఛార్జీలపైన ఈ రకమైన విమర్శలు వచ్చాయి. మీకు కాంగ్రెస్ ఇన్ఛార్జీలపైన సహజంగానే గతంలో వచ్చాయి. బీజేపీ లాంటి మోర్ ఐడియాలజికల్లీ కోహరెంట్ పార్టీ, డిసిప్లిన్ పార్టీగా చెప్పబడే పార్టీలో కూడా పార్టీ ఇన్ఛార్జ్ పార్టీలో ఉన్న గ్రూపిజంలో ఒక గ్రూప్ వైపు ఉన్నాడన్న విమర్శలు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బండి సంజయ్కు సునీల్ బన్సల్కు చాలా గ్యాప్ వచ్చింది అని, ఈటల రాజేందర్ అమిత్ షా దగ్గర వెళ్ళటానికి సునీల్ బన్సలే రాయబారి అని ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. అందువల్ల కంపారిటివ్లీ ఒక యాక్టివిస్ట్ రోల్ ప్లే చేస్తున్నామే. గవర్నమెంట్ కు ఒక రకమైన పార్టీ వైపు నుంచి ఒక వాచ్ డాగ్ గా, నిజంగా పార్లమెంటరీ డెమోక్రసీలో గవర్నమెంట్ అనేది పార్టీ యొక్క రిఫ్లెక్షన్, పార్టీ ప్రతిబింబమే గవర్నమెంట్ ఆకాశం చూడిపడదు. గవర్నమెంట్ ఇస్ నాట్ టెక్నోక్రాట్లు బ్యూరోక్రాట్లతో కూడదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేది డెమోక్రసీలో పొలిటికల్ పార్టీ యొక్క రిఫ్లెక్షనే. అందువల్ల పార్టీ ఎవరు అని అనరాదు. పార్టీ లేకుండా ప్రభుత్వం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక మీరు అన్నట్టు ఎక్కడుంటారు? మీరు అన్నట్టు ఆమె నిజంగా ఎంఎస్సీ చదివారు, ఎల్ఎల్బి చదివారు, మంచి గుడ్ అకాడమిక్ క్వాలిఫికేషన్లు కూడా ఉన్నాయి, ఆమెకు అవగాహన ఉంది, అదంతా ఓకే. అయితే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డిని సైడ్ చేశారని కొన్ని విమర్శలు బయట రేవంత్ను వ్యతిరేకించే వాళ్ళే చేస్తారు, అది ఖచ్చితంగా. అలాంటి విమర్శలకు ఇది సైడ్ అయినట్టు ఏమన్నా ఉంటుందా? అంటే ఈమె మరో పవర్ సెంటర్గా రాష్ట్రంలో మారిందా అంటే ఏమంటారు దానికి? అంటే ఆమె ఆ విమర్శ ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్య ఉండేటువంటి రిలేషన్స్, నలుగురు మనుషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా 4 రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ ఒక రేవంత్ రెడ్డిని ఆమె రాహుల్ గాంధీ ప్రతినిధిగా ఇక్కడ పనిచేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె ఫైట్ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడు కదా. సో అందువల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు అనుకుంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేక పవర్ సెంటర్ కన్నా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వెళ్లకుండా కాస్త బ్రేక్ వేసే పరిస్థితి ఉండొచ్చు. మీకు మొదట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా రాహుల్ గాంధీ అందరినీ కలుపుకొని పోండి అని ప్రత్యేకంగా చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. సో కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా చాలా వెటరన్స్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఈ పొజిషన్ లో ఉంది అంటే వాళ్ళ కృషి లేకుండా, వాళ్ళ కంట్రిబ్యూషన్ లేకుండా సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఊపు వచ్చింది. సో అందువల్ల ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి. కాంగ్రెస్ కున్న కోర్ స్ట్రెంగ్త్ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా మీకు ప్రీమియం పెట్రోల్ లాగా పార్టీకి కొత్త ఫ్యూయల్, కొత్త ఇంధనం, కొత్త చోదక శక్తినిచ్చారు, అంటే యాక్సిలరేషన్ ఇచ్చారు. సో ఇది రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పవర్ లోకి వచ్చేదా అనే ఒక క్వశ్చన్. కానీ రేవంత్ రెడ్డి ఒక్కడే పవర్ లోకి తెచ్చాడా? కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నేత లేకుండా కాంగ్రెస్ పవర్ లోకి వచ్చేదా? అందువల్ల రెండూ ఉపయోగపడ్డది. అంటే కాంగ్రెస్ ఓల్డ్ గార్డ్ చేసిన కృషి, దానికి విన్నింగ్ ఎడ్జ్ గా, దానికి ఒక విన్నింగ్ స్పిరిట్ గా రేవంత్ పనిచేశారు. అందువల్ల వీళ్ళిద్దరినీ బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే, మీకు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎవరైనా అవకాశం ఇస్తే మిగతా వాళ్ళ అందరినీ ఎలాగో ఫినిష్ చేస్తారు. అది మనకు తెలియదు ఏముంది. బీజేపీ లాంటి పార్టీలోనే బండి సంజయ్ మార్చడంలో ఈటలు సక్సెస్ అయ్యారు, ఈటలు రాకుండా బండి సంజయ్ సక్సెస్ అయ్యాడు కదా. మీరు రేవంత్ రెడ్డికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారనుకోండి, ఇక తన వ్యతిరేక వర్గంగా భావించి తనకు పోటీగా ఉన్న నాయకులందరినీ మార్జినలైజ్ చేస్తారు. అందువల్ల కాస్త కంట్రోలింగ్ అని అనడం కనుక కాస్త చెక్ పాయింట్ గా, కాస్త స్పీడ్ బ్రేకర్ గా మీనాక్షి పనిచేయచ్చు వ్యతిరేకంగా అనుకున్నా. ఇక ఆమె పవర్ సెంటర్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఆమె ఇక్కడ ఆమె లోకల్ కాదు కనుక ఏం చేసినా ముఖ్యమంత్రి కాదు కదా. అంటే పవర్ సెంటర్ అంటే ఆమె చుట్టూ కొంతమంది చేరే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు ఒక వర్గం ఇప్పటివరకైతే అలా చేర్చుకుంటున్నట్లు, ఎంకరేజ్ చేస్తున్నట్లు రాలేదు. అంటే గతంలో ఉన్న మీకు మణికంఠ ఠాకూర్ పైన వాళ్ళపైన విమర్శలు వచ్చాయి, వర్గానికి అనుకూలంగా ఉన్నారని. ఇప్పటి వరకు రేవంత్ వర్గం కావచ్చు, బట్టి వర్గం కావచ్చు, ఎవరి వర్గం కూడా మీనాక్షి నటరాజన్ పైన ఆ రకమైన విమర్శలు ఎవరు చేయడం లేదు. ఒక రకంగా అంటే భయపడుతున్నట్టు కనబడుతుంది. ఆమె మీద చేసేది కన్నా ఆమె వర్గం అని మేము చెప్పుకోవడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు కదా. ఎందుకంటే ఆమె యూత్ కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్సీఐ నుంచి వచ్చిన నాయకురాలు. ఆమె కాంగ్రెస్ పార్టీలో ట్రైన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో
పెరిగి పెద్దయిన నాయకురాలు ఆమె. రైట్. సో అందువల్ల ఆమె ట్రూ కాంగ్రెస్ పర్సన్ గానే ఆమెను చూస్తున్నారు తప్ప ఆమె గ్రూపిజంగా చూడడం లేదు. రైట్. నాగేశ్వర్ గారు, కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పాదయాత్ర అది పక్కన పెడితే, ముఖ్యంగా నాకు అంటే ఈ 2-3 రోజులు జరిగిన పరిణామాలను బట్టి బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ అనేటివి ఒకటి కనిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వంపై ఎక్కువ దాడి చేస్తున్నాడు కాబట్టి కేటీఆర్ నా ఇంటికి వచ్చాడు, బీఆర్ఎస్లో విలీనం అన్నాడంటూ సీఎం రమేష్ సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేస్తా అంటూ ప్రకటించడం, దానికి కౌంటర్గా మొన్ననో క్రిషాంక్ ఒక ట్వీట్ చేశాడు. బీఆర్ఎస్ నేత గట్టిగా మాట్లాడుతున్న ఒక యువ నాయకుడు, అంటే ఇండైరెక్ట్గా బల్మూరి వెంకట్ని ఉద్దేశించి ఎమ్మెల్సీని, ఆయన ప్రగతి భవన్ రాలేదా, మా పార్టీలో చేరుతానని మా వెంట పడలేదా అంటూ ఇండైరెక్ట్గా ఆయన మీద ట్వీట్ చేశారు. అంటే ఇట్లా ఒక పార్టీని టార్గెట్ చేస్తూ గట్టిగా మాట్లాడిన వ్యక్తులను థ్రెట్ చేయడానికి ఇలాంటి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కరెక్ట్ రైట్ కన్నా ఇలాంటి రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. మేము అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలంలో మీకు తెలుసు, కళ్యాణ్ నాకు తెలుసు, మనం చెప్తే బాగుండదు పేర్లు బయట పెడితే. నేను ఈ మాట చెప్తున్నప్పుడు రాజకీయాలు తెలిసిన రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీడియా ఉన్న వాళ్ళు తెలుసు. తెలంగాణ రాజశేఖర రెడ్డి గనక మరణించి ఉండకపోతే బీఆర్ఎస్ లో ఎంతమంది నాయకులు రాజశేఖర రెడ్డి గురించి చేరేవాళ్ళు మీకు తెలియదా, నాకు తెలియదా? వెళ్లి రాజశేఖర రెడ్డితో టచ్ లోకి వెళ్ళాం. తెలంగాణ వీర పోరాట యోధులు కూడా మీరు చెప్పేది కరెక్ట్. అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, నువ్వు గట్టిగా మాట్లాడితే నీ లూప్ హోల్స్ బయట పెడతాం, నీ సీసీ ఫుటేజ్ బయట పెడతాం, మమ్మల్ని టార్గెట్ చేస్తే, ఇలాంటి బ్లాక్ మెయిల్ థింగ్స్ గురించి అంటున్నాను. ఈ రెండు అలానే ఉన్నాయి ఇన్సిడెంట్లు. ఇప్పుడు కేటీఆర్ సీఎం రమేష్ పై రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశాడు కాబట్టే ఆయన బయటకు వచ్చాడు, ఇట్లా కలిశాడు, చెప్పాడు, సీసీ ఫుటేజ్. ఇన్ని రోజులు ఏం చేశాడు ఆయన? ఒక పాయింట్. ఇప్పుడు క్రిషాంక్, బల్మూరి వెంకట్ చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై కీలక నేతల్ని విమర్శిస్తూ రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. దాంతో క్రిషాంక్ ఒక ట్వీట్ చేయడం, నువ్వు అప్పుడు రాలేదా, మమ్మల్ని కలవలేదా అంటే, నేను అనేది ఏంటంటే, ఇన్ కెమెరాలో మనం పర్సనల్గా మీరు నేను చాలా విషయాలు మాట్లాడుకుంటుంటాం. వాటిని మీ మీద నాకు కోపం వచ్చినప్పుడు, లేకుంటే నా మీద మీకు కోపం వచ్చినప్పుడు వాటిని బయట పెట్టడం ఎంతవరకు నైతికం అంటారు? నేను అనేది అది. అంటే నైతికము అనైతికం అనే దాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేము. మీకు గుర్తుండే ఉంటుంది, గుండూరావు ఇంటికి ఒకసారి అరుణ్ శౌరి వెళ్ళాడు. ప్రముఖ జర్నలిస్ట్ అరుణ్ శౌరి కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు ఇంటికి ఇద్దరు కలిసి భోజనం చేశారు. భోజనం చేశాక అది ఇది మాట్లాడుతూ మా మేడం సప్పేస్తోంది, తలకాయ తినేస్తుందని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అరుణ్ శౌరి ముందర తన బాధంతా వెలగక్కున్నాడు. వెలగొక్కుని, శౌరిజీ ఆఫ్ ద రికార్డ్, యూ షుడ్ నాట్ రిపోర్ట్ ఇట్, ఇట్ ఇస్ ఆఫ్ ద రికార్డ్ అన్నాడు. మీరైనా నేనైనా సాధారణంగా ఆఫ్ ద రికార్డ్ అని ఒక పొలిటీషియన్ మనకు చెప్పితే ఆయన పేరు బయటపడకుండా మనం చెప్తాం, బయటకు దాన్ని ఉపయోగించుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ జర్నలిజంలో సోర్సెస్ ను. సో ఎందుకంటే మనం ఆ సోర్స్ ను ప్రొడక్ట్ చేస్తే రేపు మనకు మరికొంత సమాచారం కూడా వస్తుంది. కానీ అరుణ్ శౌరి వెళ్లి ఏకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసి పడేశాడు. అది గుండూరావు, ఇందిరాగాంధీ బతుకున్నంత కాలం గుండూరావు నమ్మలే, గుండూరావును బతుకున్నంత కాలం అరుణ్ శౌరి నమ్మలే. అరుణ్ శౌరి ఇప్పటికి జర్నలిజంలోకి వెళ్ళి అదృశ్యమైపోయాడు, మీరు గమనిస్తే. ఎందుకంటే ఆయన కూడా నమ్ముతలేడు ఇప్పుడు. సో అందువల్ల ఇన్ కెమెరా జరిగే వాటిని బయట పెడితే రాజకీయ నాయకులకు వాళ్ళ విశ్వసనీయత ఉండదు, జర్నలిస్టులకైనా రాజకీయ నాయకులకైనా. సో మనతో కూడా చాలా మంది చాలా నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అందుకే పాలిటిక్స్ మనం పత్రికల్లో చూసి వార్తలు చూసి తోటి జర్నలిస్టుల వార్తలు చూసి విశ్లేషించాం కదా. చాలా విషయాలు మనకున్న కాంటాక్ట్, జర్నలిజంలో ఉన్న కాంటాక్ట్స్, నాలాంటి పాలిటిక్స్ లో కూడా కాంటాక్ట్ ఉన్నాయి, 8 ఎమ్మెల్సీ కూడా ఉన్నాను. సో దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటాం, కొంతమంది నాయకులు ఉపయోగించుకోరు. అందువల్ల అయితే మీరు అన్నట్టు బ్లాక్ మెయిల్ అండ్ కన్నా సహజంగానే ఏదో రూపంలో తన ప్రత్యర్థుల్ని డీలెజిటిమైజ్ చేయాలి. తన ప్రత్యర్థుల్ని డీలెజిటిమైజ్ చేయాలంటే వాళ్ళ ఆఫ్ ద కెమెరా మాట్లాడుకున్నది అసలు మాట్లాడుకోంది కూడా మాట్లాడుకున్నట్లుగా చెప్పేటువంటి ప్రయత్నం. తర్వాత కొన్ని నరేటివ్లు బిల్డ్ చేయడం. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే నరేటివ్ ను కాంగ్రెస్ బిల్డ్ చేయదలుచుకుంది. బీజేపీ బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారన్న నరేటివ్ బీజేపీ కూడా, కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా చెప్పదలుచుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ వీక్, అంటే మీకు పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చినా ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో బీఆర్ఎస్ ఉంది ఇప్పటికి. ఇంట్రెస్టింగ్ ఏదంటే 17% ఓటింగ్ పడిపోయినా
బీజేపీ వాళ్ళ అధ్యక్షుని ఎన్నుకోలేక వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉండడం వల్ల దూకుడుగా బీఆర్ఎస్ ఉంది. అందువల్ల ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో బీఆర్ఎస్ ని ఎలిమినేట్ చేసడానికి బీజేపీ చెప్పదలుచుకున్నారు. బీఆర్ఎస్ ఏమున్నది మా దాంట్లోనే విలీనం అవుతుంది అన్నారు కదా, అదో పార్టీ అని. మీరు ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు చెప్తారు చూడు, కేసీఆర్ బీఆర్ఎస్ విలీనం చేసడానికి ఇందిరాగాంధీ మన సోనియా గాంధీ దగ్గరకు వచ్చారు. సోనియా గాంధీ ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా కొంత భయపడుతున్నారు. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ విలీనం అయితే వాళ్ళకే నాయకులు కార్యకర్తలు ఎక్కడ చూసినా ఎక్కువ ఉన్నారు, మేము అక్కడక్కడ ఉన్న వాళ్ళకు మాకు ఇబ్బంది వస్తుందేమో భవిష్యత్తులో అని. అది కూడా ఉండొచ్చు. బీజేపీలో కొంతమంది నాయకులు పొరపాటున ఈ కేసీఆర్ తీసుకొచ్చి వాళ్ళ పార్టీ మా దాంట్లో విలీనం చేస్తే మా అమిత్ షా ఊరుకోడు, మా రాజకీయ ఫ్యూచర్ కన్నా పార్టీ పెరగడం ముఖ్యం కనుక ఆయన గ్యారంటీగా యాక్సెప్ట్ చేస్తాడని. ఎందుకంటే కాంగ్రెస్ లో జరగలేదా మీకు తెలుసు, మన అందరికీ తెలుసు కదా. కేసీఆర్ కుటుంబంతో సహా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడు, విలీన ప్రతిపాదన పెట్టాడు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని అడిగాడు. సోనియా గాంధీ అది తేల్చకుండా దిగ్విజయ్ సింగ్ ను కలువన్నాడు. దిగ్విజయ్ సింగ్ రాజకీయాలు ఆడాడు. ఈలోగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ఎక్కడ పార్టీని విలీనం చేస్తారో అని బీఆర్ఎస్ పైన. హలో చెప్పండి నాగేశ్వర్ గారు. రైట్, మొత్తానికి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనేది. ఇది ఒకరినొకరు కొంత నమ్మకం లేని పరిస్థితుల్లో నెట్టే పరిస్థితులు, రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చేస్తున్న విమర్శలు కానీ ఆరోపణలు కానీ. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్తో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు భేటీ అయ్యారు. కవిత అంశం బీజేపీ బీఆర్ఎస్ విలీనం, దాంతోపాటు కవిత కూడా ఆగస్టు 4-5 తేదీలో ఏదో 72 గంటల దీక్షకు రెడీ అవుతున్నారు బీసీ రిజర్వేషన్ కోసం. నాగేశ్వర్ గారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్రస్తుతం ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ఈ బీజేపీ బీఆర్ఎస్ విలీనం చర్చ తర్వాత కవిత ఎపిసోడ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. కవిత కూడా 72 గంటల పాటు ఆగస్టు 3, 4, 5, 6 తేదీల్లో ఏదో 72 గంటల పాటు బీసీ రిజర్వేషన్ కోసం దీక్షకు రెడీ అవుతున్నారు. ఎలా చూడాలి అంటే బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలని ఎలా చూడాలి ఇప్పుడు? అంటే బీఆర్ఎస్ లో కవిత గ్యారంటీగా ఒక పెద్ద పజిల్ గా మారిపోయారు. ఆమె బీఆర్ఎస్ లో ఉండరు, బయటికి రారు. ఆమె ఏం చేయదలుచుకుంది ఎవరికి అర్థం కాదు. ఆమె బీజేపీ అసలు ఈ విలీనము పొత్తు అనే అంశాన్ని తాజాగా లేవనెత్తిందే కవిత లేఖ. సో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని బండి సంజయ్ కూడా కవిత పైన కేసులు ఎత్తేస్తే విలీనం చేస్తానని కేటీఆర్ చెప్పాడు. సీఎం రమేష్ దానికి సబూతి గవాయి అని చెప్పి సాక్షి అని చెప్పి బండి సంజయ్ కూడా చెప్పింది. సో అందువల్ల బీఆర్ఎస్ ఏంటంటే మీకు ఆఫ్టర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల వరకు ఓటింగ్ మరింతగా తగ్గింది. పార్టీగా బాగా బలహీనపడుతుంది అనుకున్న సమయంలో వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అపోజిషన్ స్పేస్ లో బీజేపీ కన్నా ముందుకు వచ్చింది. అట్లీస్ట్ పర్సెప్షన్. ఎన్నికలు జరగలే గనక మనం ఖచ్చితంగా ఎవరి ఓట్లు ఎంత అని చెప్పలేము. కానీ ఒక పబ్లిక్ పర్సెప్షన్ లో మాత్రం ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో బీజేపీ కన్నా బీఆర్ఎస్ ముందుంది. రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఏ పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో ముందుంటే అధికార పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీకు బీజేపీ ముందున్న కేసీఆర్ మీద వ్యతిరేకత మొదట్లో బీజేపీకి ఉపయోగపడి తర్వాత కాంగ్రెస్ కు ఉపయోగపడేది మనం చూసాం. సో అందువల్ల ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలకి ఏంటంటే బీఆర్ఎస్ ను లేదు, బీఆర్ఎస్ కంత సీన్ లేదు, బీఆర్ఎస్ ఏమీ లేదు అని బీజేపీ చెప్పదలుచుకుంది. సో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. సో అందువల్ల ఆ ఎత్తుగడలో అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కూడా బీఆర్ఎస్ టార్గెట్ అవుతోంది. ఎక్స్టర్నల్ గా టార్గెట్ అవుతున్న సమయంలో ఆ పార్టీలో ఉన్న ఇంటర్నల్ సమస్య అంటే ఎక్స్టర్నల్ ఒక్కటే ఉంటే ఎదుర్కోవచ్చు, ఇంటర్నల్ కూడా తయారైంది. ఇంటర్నల్ కూడా తయారయ్యే వరకు కవిత రివోల్ట్ కావచ్చు, ఈ కేసుల గోల కావచ్చు, ఎందుకంటే ఆఫ్ ద కెమెరాలు ఏమేమి మాట్లాడుకున్నారో నాయకులు అవన్నీ బయటికి తీసే వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఒకప్పటిలాగా మొబైల్ ఫోన్లలో మాట్లాడతలేరు. మీరు భయపడుతున్నారు ఎక్కడ రికార్డు చేస్తారు, వాట్సాప్ లో కూడా కమ్యూనికేట్ చేస్తలేరు, అది కూడా ఎక్కడ డీక్రిప్ట్ అవుతుందో అని.
మీకు అంతా మీకు Face చాలా time. జాగ్రత్త పడుతున్నారు. అంతా ఫేస్ టైమ్ లో iPhone అయితే మాట్లాడుతున్నారు. ఫేస్ టైమ్ లో మాత్రమే మాట్లాడుతున్నారు. అంత ఫేస్ టైమ్ లో మాట్లాడుతున్నారు. ఐఫోన్లు ఉంటాయి కనుక. అవును ఇక ముందు అది కూడా ఇక ముందు కలిసి మాట్లాడడానికి కూడా భయపడతారు. అవును ఎందుకంటే కలిసి మాట్లాడినా కూడా ఎవరు రికార్డ్ చేస్తున్నాడు, ఏ రూమ్ లో ఏ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉందో ఎవరికి ఎరక, అవును ఎవరు స్పై కెమెరాలు పెడుతున్నారో ఎవరి దగ్గర ఏమున్నాయో తెలియదు. సో అందుకంటే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు, ఇప్పుడు కేటీఆర్ బహుశా సీఎం రమేష్ ఇంటికి వెళ్తే వెళ్ళొచ్చు, ఒకరింటికి ఒకరు వెళ్ళడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కదా. కానీ అది సరిపోతుంది కదా. చూడు మా ఇంటికి వచ్చాడు, ఇంకో సీసీటీవీ ఫుటేజ్ బయట పెడితే తెలుగుదేశం నాయకు గతంలో ఉండి ఇప్పుడు బీజేపీలో ఉండి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా ఇప్పటికీ పేరున్న సీఎం రమేష్ దగ్గరికి కేటీఆర్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అవును పెళ్లిలో కలిసి పక్కనకు జరిగి మాట్లాడుకుంటేనే రకరకాల ఊహాగానాలు వస్తున్న రోజుల్లో. అందువల్ల రాజకీయ నాయకులందరికీ ఈ మధ్య శీల పరీక్ష. నిజంగా మీరు ఎక్కడున్నారు, ఎవరితో కలుస్తున్నారు అనే శీల పరీక్ష మొదలైంది. అవును సో అందువల్ల రాబోయే ఇప్పుడు మీరు ఆఖరి చూడండి, నేను బ్రెయిన్ మ్యాపింగ్ కు రెడీ, నేను దానికి రెడీ, దీనికి రెడీ, లైవ్ డిటెక్టర్ టెస్ట్ రెడీ అనే దశ కూడా వస్తాయి రాజకీయాలు. కానీ ప్రజలు ఇవి ఏవి సీరియస్ గా తీసుకుంటారని అనుకోను. ప్రజలు లీస్ట్ బాధ అయినా బీఆర్ఎస్ ఎందుకు బీజేపీలో విలీనం చేస్తారు, అదే జరిగితే సర్ప్రైజింగ్. ఎందుకంటే జనసేన విలీనం చేయమంటే పవన్ కళ్యాణ్ చేయలేదని అప్పుడే చెప్పాడు. కరెక్ట్. కవిత దీక్షను ఎలా చూడాలి? కవిత నిరాహార దీక్ష 72 గంటల పాటు బీసీ రిజర్వేషన్ కోసం చేస్తున్నారు. అది పార్టీకి సంబంధం లేదు, ఓన్లీ జాగృతి ద్వారా చేస్తున్నారు. ఇటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ మధ్య నాకు తెలిసి ఒక 5-6 సార్లు వాళ్ళు ముగ్గురు భేటీ అయ్యారు. ఆ భేటీ సారాంశాన్ని ఎలా చూడాలి? అని మనం ఇంతకాలం విన్నది ఏంటంటే కేటీఆర్ హరీష్ రావుకు మధ్య పోటీ, హరీష్ రావును సైడ్ లైన్ చేస్తున్నారు. నిజం కూడా మీకు వరంగల్ సభలో హరీష్ రావును పూర్తిగా సైడ్ లైన్ చేశారు. హరీష్ రావు మానసికంగా బాగా బాధపడ్డాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ లో అప్పుడు కూడా హరీష్ రావు లేడు. ఇదంతా హరీష్ రావును పక్కకు పెడుతున్నారు అన్నది. థ్యాంక్స్ టు కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ల మీటింగ్లు పెరిగాయి. ఈ మధ్య హరీష్ రావు ఇంటికి కూడా కేటీఆర్ వచ్చిపోయాడు అని చూడండి. రాజకీయాల్లో కలుస్తాయి. ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడానికి రాజ్ ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే కలవలేదా, విడిపోయిన వాళ్ళు. చాలేళ్ల తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే ఇంటికి కూడా వెళ్ళాడు. కవిత ఏంటంటే విత్ ఇన్ ద బీఆర్ఎస్ ఆమె ఇంకా క్లియర్ గా పాత్ వేను రెడీ చేసుకున్నట్టుగా లేదు. ఆమె ఏంటంటే తనకంటూ ఒక ఐడెంటిటీని బిల్డ్ చేసుకుంటే అటు బీఆర్ఎస్ లోనైనా బెటర్ బార్గెన్ కు ఉపయోగపడుతుంది, కాదంటే వేరే పార్టీలో చేరినా అది ఉపయోగపడుతుంది, సొంత పార్టీ పెట్టుకోవాలని ఆలోచన చేసినా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. ముఖ్యంగా ఆమె విత్ ఇన్ ద పొలిటికల్ స్పేస్ లో తనకంటూ ఒక ఐడెంటిటీ పెట్టుకోవాలని, అందుకే బీఆర్ఎస్ లో ఉన్నాను మా నాయకుడు కేసీఆర్ అనే చెప్తూ, ఆమె నాయకుడు కేసీఆర్ అయితే ఆమె బీసీ దీక్షను కేసీఆర్ వచ్చే కదా ఇనాగ్రేట్ చేయాలి, లేదా కేసీఆర్ కూతురుగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి ఎక్కడ కూడా ఒక గులాబీ జెండా కనిపించట్లేదు, ఒక గులాబీ నాయకుడు కూడా కనిపించట్లేదు. గులాబీ జెండాలు నాయకులు కేసీఆర్ కట్అవుట్ ఉందా మొదలు చెప్పాలి, అది కూడా లేదు, గమనించలేదు. మీరు చెప్పాలి ఉన్నదా ఎక్కడ ఒక్క దగ్గర కేసీఆర్ దీక్షలో వెనకాల కేసీఆర్ కట్అవుట్ అంటే ఇప్పుడు రేపు బీసీ దీక్షలో ఆమె కేసీఆర్ కట్అవుట్ పెట్టుకునే చేస్తుందా లేదా చూడాలి. అంటే ఇప్పుడు అలాగే ఉంటుంది. రాజాసింగ్ నేను ఇప్పటికీ మోడీకి భక్తున్నే, మోడీకి విధేయున్నే, నేను హిందుత్వవాదినే, నేను కాషాయ జెండానే, కానీ బీజేపీలో రాజీనామా చేస్తున్నా అంటున్నాడు కదా. సో అందువల్ల బీజేపీలో రాజాసింగ్, బీఆర్ఎస్ లో కవిత, ఇలా పాలిటిక్స్ లో కొత్త కొత్త ట్రెండ్స్ మనకు కనబడుతున్నాయి. నాగేశ్వర్ గారు, ఫైనల్గా నాకు నిన్నగాక మొన్న ఒక 2 days బ్యాకే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి 10 TVతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు కవితకు సంబంధించి. కవిత వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే, బీఆర్ఎస్లో ఉంటే ఆమె ఒక ఎమ్మెల్సీ, బయటకు పోతే అది కూడా కాదు అన్నారు. దాన్ని ఎలా చూడాలి? ఆ కామెంట్లో ఎంత మీనింగ్ ఉంది, దాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, మీకు కూడా తెలుసు అది. అంటే ఆయన జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ కున్న పట్టుమని 10 మంది సన్నిహితుల్లో ఖచ్చితంగా టాప్ లో ఉండే నాయకుడు, అందులో అనుమానం లేదు. కానీ జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ భవిష్యత్తు, కవిత భవిష్యత్తు గురించి నిర్ణయించగలిగే నాయకుడు జగదీశ్వర్ రెడ్డి. అందువల్ల బీఆర్ఎస్ లో ఉంటే ఎమ్మెల్సీ, బయటికి వెళ్తే ఏమవుతారు ఎవరు చెప్పగలుగుతారు?
ఆమె అవుతుందని నేను అనడం లేదు, కానీ చరిత్రలో మనం ఎవరిని అట్లా కొట్టిపారేయలేము. మీకు అంటే కాంగ్రెస్ నేను లో అంటుంది, ఉంటే కనీసం నాగేశ్వర్ గారు, ఎంపీ నేను కేంద్ర అంటుంది మంత్రి అంటే అవుతారు. కవితకు బయటికి వెళ్తే సంబంధించి జగన్మోహన్ రెడ్డి కవితకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక క్లారిటీకి వచ్చింది అని ఆ కామెంట్ని బట్టి ఏమైనా అనుకోవచ్చా అని, ఎందుకంటే అది అంతర్గతంగా చర్చల్లో లేకుంటే మైండ్ సెట్. అంటే అది మాత్రం నిజం. మీరు చెప్పండి. అంటే బీఆర్ఎస్ మీరు అన్నది నిజం. జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఆమె పార్టీలో ఉంటే ఉండనియండి, పోతే పోనీయండి, ఆమె పోయినా పార్టీకి పెద్ద నష్టం జరగదు, అది ఉంటే ఉండనియండి చెప్పినట్టు వింటే, అందువల్ల ఆమె పోవటానికి పొగబెట్టాల్సిన అవసరం లేదు, ఆమె ఉండటానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు అనే స్థాయికి పార్టీ నాయకత్వం వచ్చినట్టుగా కనబడుతోంది. రైట్. సో లెటర్ డిసైడ్ అవర్ ఓన్ పాత్, వీఆర్ సింప్లీ నాట్ బాదర్డ్ అబౌట్ హర్ అనే యొక్క కవిత అనే ఇష్యూ ఒకటి ఉంది అని కూడా బీఆర్ఎస్, ఎందుకంటే కవితకి ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో బలం లేదు, మీకు బీఆర్ఎస్ ఓటర్లలో పెద్ద ఎత్తున బలమేమీ లేదు. అందువల్ల ఆమె బీఆర్ఎస్ ను పెద్దగా డిస్టర్బ్ చేస్తుందని బీఆర్ఎస్ భావించడం లేదు, రాజకీయ పరిశీలకులు కూడా భావించడం లేదు. కాస్త హెడేక్, తలనొప్పిగా మాత్రం ఉంటుంది. ఇక ఆమె నిజంగానే బయటికి వెళ్తే ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది ఎవరము ఊహించలేము. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, చాలా అంశాలపై మీ ఒపీనియన్ చెప్పారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న మీనాక్షి నటరాజన్ పాదయాత్ర మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఆమె పాదయాత్ర ఏ రకంగా ముందుకు సాగబోతుంది, ఒక 1 వీక్ షెడ్యూల్ వచ్చింది, తర్వాత కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర జరగబోతుంది. అది ఏ రకంగా జరుగుతుంది, అక్కడ ఎవరిని ఇంటరాక్ట్ అవుతారు, ఎవరితో కలుస్తారు, ఏం మాట్లాడతారు అనేది అయితే ఒక ఇంట్రెస్టింగ్గా ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్న అంశంగా మనం చూడాలి. ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో లంచ్ అవర్ డిబేట్.